క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి దైవ ప్రజలారా, ఈరోజు మనం 8వ సామాన్య ఆదివారాన్ని భక్తితో కొనియాడుతూ ఉన్నాం. ఈ ఆదివారపు వాక్య పట్టణాలను మనం పరిశీలించినట్లయితే, మొదటి పట్టణంలో సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము. ఈ యొక్క గ్రంథమునకు రచయిత తన పేరు పెట్టుకోవటమే మనం చూస్తూ ఉంటాం. ఇతడు యెరూషలేము నివాసి అయినటువంటి సిరాపుత్రుడైనటువంటి యేసు తన పేరుతోనే తన తండ్రి పేరును కూడా జోడించి ఉన్నాడు. అందుకనే మనం సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము. యేషువ తన తండ్రి సీరా, అలాగే సీరా తండ్రి ఎలియేజరు. ఈ సీరా మరి ఒక ధర్మశాస్త్ర యూదుడు కూడా. ఈ యొక్క ముఖ్యమైనటువంటి గ్రంథం యొక్క అంశాలు ఏమిటి అంటే, అలనాడు ముఖ్యంగా యూద మతము సంఘములో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను ఈ యొక్క గ్రంథము వివరిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా నీతి నియమాలు కలిగినటువంటి జీవితము అంశాలు, అలాగే ఇజ్రాయేలు చరిత్రలో మరి ఆదర్శవంతమైనటువంటి నీతిమంతుల యొక్క జీవితాలు మనం మరీ ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం. అందుకనే ఈరోజు మరీ ముఖ్యంగా సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథములో 27వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, కొన్ని ఉపమానాల రూపంలో ఈ గ్రంథకర్త చక్కగా చెప్తూ ఉన్నాడు విలువలు కలిగినటువంటి జీవితాన్ని. అందుకనే మనిషి శీలం, అలాగే అంతరంగికమైనటువంటి పరిశుద్ధత, ఒక మనిషి సంభాషణ ద్వారా ఎలా మాట్లాడుతూ ఉన్నాడు, ఏమి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక సంవాదము అంటే సంభాషణ ద్వారా మనిషి యొక్క విలువ అంటే ఎలాంటి వాడు, మంచివాడు చెడ్డవాడు అనేటటువంటి గణాంకంలోనికి తీసుకువచ్చని ఈ యొక్క గ్రంథకర్త చక్కగా నీతి నియమాలు కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి విలువలు కలిగినటువంటి విధంగా ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. అందుకనే మనం సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో 27వ అధ్యాయంలో మరి ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. 4వ వచనాన్ని చూస్తే, రైతు తన పంటను పండించి ఏం చేస్తూ ఉంటాడు అంటే, కళ్ళంలో నూర్పిడి చేసిన తర్వాత ఒక జల్లెడి మీద ఆ పంటను జల్లిస్తూ ఉన్నప్పుడు మంచి గింజలన్నీ కూడా క్రిందకు వెళ్ళినప్పుడు చెత్త అలాగే మొత్తం కూడా జల్లెడలో ఉండిపోతూ ఉంటుంది. అలాగే ఇక్కడ జల్లెడి మీద ఉన్నటువంటి పొట్టే అలాగే చెత్త కనిపించినటువంటి విధంగా మనలో లోపాలు తప్పులు అన్నీ కూడా మన సంభాషణలో ఉంటాయి అని చెప్తూ ఉన్నాడు. ప్రజలు ఒక మనుషుని తప్పులను ఆయన మాట్లాడే రీతిని బట్టి గుర్తిస్తారు అని చెప్పి మనకి ఆ సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 27వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే 5వ వచనంలో కూడా మనం ఇక్కడ ఒక కుమ్మరి కుండను తయారు చేస్తూ ఉన్నప్పుడు ఒక మంచి మట్టిని ఆయన ఉపయోగించుకోవాలి. ఎప్పుడు అది మంచి మట్టి లేకపోతే అని తెలుస్తుంది అంటే, ఆ కుండ కాల్చిన తర్వాత అంటే ఆవంలో నిప్పులో పెట్టి ఆ కుండను కాల్చిన తర్వాత ఎటువంటి బీటలు లేకపోతే పటిష్టంగా ఉన్నప్పుడే ఆ యొక్క కుండ యొక్క గొప్పతనం అలాగే లేకపోతే దాని యొక్క విలువ తెలుస్తూ ఉంటుంది. అందుకనే ఒక వ్యక్తి సంభాషణ అతని విలువను శీలాన్ని కూడా పరీక్షిస్తుంది అని మనం ఈ వాక్యంలో చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ మనిషి విలువ శీలం అంటే ఒక వ్యక్తి మంచి విలువ కలిగినటువంటి వ్యక్తిత్వము, ఇవన్నీ కూడా కొన్ని ఉపమానాల రూపంలో సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే 3వ ఉపమానంలో అలాగే చూసినట్లయితే అందులో పండును బట్టి చెట్టు, అలాగే సంభాషణను బట్టి మనిషి యొక్క విలువను మనం చూస్తూ ఉంటాం. అందుకనే పండు మంచిదైనప్పుడు మంచి చెట్లు, అలాగే పండ్లు చెడ్డవిగా ఉన్నప్పుడు అవి మంచి చెట్టు కాదు అని మనం నిర్ధారణకు
చేస్తూ ఉంటాం. అలాగే ఈరోజు సువార్తలో కూడా క్రీస్తు ప్రభు ఇటువంటి యొక్క వాక్యాలతోనే ఉపయోగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము దాదాపుగా క్రీస్తు పూర్వంలో మరి 190 సంవత్సరం నుంచి 180 సంవత్సరంలో వరకు ఉన్నటువంటిది. నూతన వేదంలో ఉన్నటువంటి కొన్ని అంశాలను కూడా ఇవి ఎంతో ఉనికిలోకి ఉన్నట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది. అందుకనే ఇక్కడ మనం చూసినటువంటి విధంగా యేసుక్రీస్తు కూడా మంచి చెట్టు చెడు చెట్టు అనేటువంటి అంశాలతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కనుక ఒక మనిషి మాటలు ఆయన యొక్క సంభాషణ ద్వారా ఆయన క్రియలు కానీ అవన్నీ కూడా మనిషి వ్యక్తిత్వాన్ని మనకు సూచిస్తూ ఉంటాయి. కనుక నరుడి సంభాషణకు అతనికి పరీక్ష అంటే మాట్లాడకముందు స్తుతించకూడదు అని ఈరోజు మనం సిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథంలో చివరి వచనం అనగా 7వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అంటే మనిషి మాట్లాడేటటువంటి విధానాన్ని మనం చూసుకోవాలి ప్రియమైనటువంటి విశ్వాసులారా. అలాగే ఇక్కడ క్రీస్తు ప్రభు సువిశేషంలో కూడా లూకాసు వార్త 6వ అధ్యాయంలో ఎంతగానో చెప్తూ ఉన్నాడు. మంచి చెట్టు చెడు పండ్లనివ్వదు, చెడు చెట్టు మంచి పండ్లనివ్వదు. ఎందుకంటే మనిషి హృదయ పరిపూర్ణత నుండి మాటలు వెలువడుతూ ఉంటాయి. అందుకనే మన ఇంగ్లీష్లో ఒక మాట చెప్తూ ఉంటారు, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద హార్ట్. అంటే మనం మాట్లాడేటటువంటిది ఆ హృదయంలో ఉన్నటువంటి విషయాలే మనకు బయటకు వస్తూ ఉంటాయి. స్వార్థం, క్రోధం, అసూయ, పగ, దురాశ ఇవన్నీ కూడా మన హృదయంలో ఉన్నటువంటిదే. ఇవన్నీ కూడా మన యొక్క మాట్లాడేటటువంటి విధంలో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని సూచిస్తూ ఉంది. అందుకనే యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు కదా, గుడ్డివారు మరి ఒక గుడ్డివానికి ఏ విధంగా మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. కనుక తనలో లోపాలని సరిచేసుకోవాలి. మనలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకోవాలి అంటే మనం క్రైస్తవులుగా మంచి పాప సంకీర్తనం చేయాలి, క్రీస్తుతో తిరుసభతో మరలా సఖ్యపడాలి. అంటే మనలో లోపాలు లేకుండా చూసుకోవాలి, ఇంకొక వ్యక్తికి మనం సహాయపడాలి అన్న. అందుకని క్రీస్తు ప్రభు చాలాసార్లు కూడా తన యొక్క సువార్త పరిచర్యలో మరి ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులందరినీ కూడా మరి హెచ్చరిస్తూ ఉంటాడు. సున్నం కొట్టిన సమాధుల వలె మీరు ఉన్నారు. ఆ మాటకు అర్థం మనందరికీ తెలుసు. అలాగే క్రైస్తవుల వలె మనము కూడా నిజమైనటువంటి క్రైస్తవుల వలె జీవించాలి అంటే ఒక మంచి మాట అనేటటువంటిది చాలా అవసరం. అంటే మాటలు మాట్లాడటం ఎవరైనా నటిస్తూ ఉంటారు కూడా కొంతమంది. ఆ నటన కాదు, అంటే నటన కన్నా హృదయాంతరంగం నుండి వచ్చేటటువంటి మాటలు, మంచి ప్రవర్తన అనేటటువంటిది. కనుక ఈరోజు మనకు ఇస్తున్నటువంటి అంశాలలో ముఖ్యమైనటువంటిది మన మాట తీరు ఏ విధంగా ఉంటుంది. ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతూ ఉన్నావా? ఇతరుల గురించి అన్యాయంగా తీర్పు తీరుస్తూ ఉన్నావా? ఇతరులను నీవు ఏ విధంగా వారికి ఉన్నటువంటి నామాన్ని చెడగొడుతూ ఉంటావు? అసూయతో, క్రోధముతో, పగతో, ఈర్ష్యతో. అందుకనే ఈరోజు అక్కడ సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో కూడా సంభాషణ గురించి ఎక్కువ వివరణ. అలాగే ఇక్కడ కూడా ముందు నిన్ను నీవు తెలుసుకోవాలి, అలాగే నీలో ఉన్నటువంటి లోపాన్ని సరిదిద్దుకోవాలి. ఆ విధంగా చేసినట్లయితే మనం మన నజరేయుడైనటువంటి యేసు 2వ పట్టణంలో చెప్పినటువంటి విధంగా మృత్యువును జయించినటువంటి యేసు, మరణమా నీ ముల్లు ఎక్కడా అంటే అంతా మృత్యువును జయించినటువంటి యేసుని నమ్ముకుని ఉన్నాం మనందరం కూడా. ఆ పునరుత్థాన వెలుగు మన మీద కురిపించాలని మనందరం కూడా ఈ ప్రత్యేకమైనటువంటి ధ్యానాంశాల్లో ప్రార్థన చేద్దాం. అలాగే మన యొక్క నడవడిక, మన యొక్క మాట, మన యొక్క చూపు, మన యొక్క చేష్టలు, కార్యాలు అన్నీ కూడా మనిషి వ్యక్తిత్వాన్ని, మనిషి యొక్క శీలాన్ని, తర్వాత విలువలతో కూడినటువంటి వ్యక్తిత్వాన్ని ఇవన్నీ కూడా మనకి చూపిస్తూ ఉంటాయి. కాబట్టి క్రైస్తవులుగా మరీ ముఖ్యంగా మనం మాట్లాడేటటువంటి విధానాన్ని తెలుసుకోవాలి. మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోప్ గారు కూడా అనేకమైనటువంటి ప్రసంగాల్లో చెప్తూ ఉంటారు. ఆయన అప్పుడప్పుడు ఎక్కువగా మనం సంభాషణలో ఇతరుల గురించే మాట్లాడుతూ ఉంటాం, ఇతరుల గురించే చెడుగా మాట్లాడుతూ ఉంటాం అని ఆయన చెప్తూ ఉంటాడు ఎక్కువ ప్రసంగాల్లో కూడా. అంటే
మనము నిజమైనటువంటి క్రైస్తవులుగా ఉండాలి అంటే అందరినీ మనం ప్రేమించాలి, అనవసరంగా ఇతరులను నిందించకూడదు. మంచి క్రైస్తవులుగా ఉండటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరిశుద్ధాత్మ దివ్యవరాల కోసం ప్రార్థన చేస్తూ ఈ యొక్క ధ్యానాంశాన్ని కొనసాగించుకుందాం.